నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. నంద్యాల వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల మీడియా సమావేశం. నంద్యాల లీగల్ సెల్ పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి కామెంట్స్. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. సిట్ అధికారులు తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పడంతో ఆ విషయాన్ని మభ్యపెట్టి ఆటవిక పాలనను నడిపిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి దారుణం. టీడీపీ నాయకులు చేస్తున్న తప్పులను వైసీపీ నాయకులు ఎత్తి చూపుతున్నారని వైసీపీ నాయకులపై దాడి చేయడం అన్యాయం. జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం. ముఖ్యమంత్రి దావోస్ నిధుల పర్యటనను ప్రజల మర్చిపోవాలంటే వైసీపీ నాయకులపై దాడి చేయాలి. వైసీపీ నాయకుల ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో తీసుకోకపోతే వైసీపీ లీగల్ సెల్ తరపున కేసులు నమోదు చేస్తాం. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే ఒకరిపైన కేసులు పెట్టలేదని ఆరోపించారు. ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా వాళ్లకు వాళ్ళు ఇచ్చిన మాట తప్పడానికి అంటే ప్రజలు ఇవన్నీ మర్చిపోవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతిని ఎంచుకున్నారు. జంగిల్ రాజకీయం చేయడం అనమాట. అటవిక రాజ్యం. అది ఏ విధంగా ఉందంటే వీళ్ళు చేసే తప్పులు జనాలు మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి ప్రజలు ఉంటారు, నాంతో ఉండాలంటే అది ప్రతిపక్షం మీద దాడి చేయాలి. ఎలా ఉందంటే ఉదాహరణ తీసుకుని తిరుపతి లడ్డు వాళ్ళే ప్రచారం చేసినారు, దాంట్లో కొవ్వు పదార్థాలు కలిపినారని చెప్పేసి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అభియోగాలు మోపినారు, లడ్డులో కల్తీ అయిందని చెప్పేసి ఆరే సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద మా వైసీపీ నాయకులు ఆ సిట్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు దీనిలో కల్తీ కలపడం లేదు, చంద్రబాబు క్షమాపణ చెప్పాలని చెప్పేసి. మీ వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నారు అనవసరంగా ఎక్కడ ఉంటే అక్కడ. దీని మీద ఖండించడానికి వాళ్ళు మాట్లాడారు. సరే, వైసీపీ నాయకులు ఏమో తప్పు మాట్లాడారా? మాట్లాడింటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కేసు పెట్టండి, కోర్టులు ఉన్నాయి, వాళ్ళు శిక్ష విధిస్తారు. మీ నాయకులు, మీ ఎమ్మెల్యే అంబట్రాబాబు మీద సాక్షాత్తు ఎమ్మెల్యే భర్త దగ్గర 1000 మంది టీడీపీ రౌడీలను తీసుకొని కట్టెలతో దాడులు చేయడానికి వెళ్ళారు. అంటే మీరు ప్రజలకు ఏ విధంగా చెప్తున్నాను కదా, అంటే ఎవరన్నా తిరితే అయిపోయా కట్టెలు తీసుకుని వెళ్ళిపోవాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకూడదా? అలాగే జోగి రాకేష్ పెట్రోల్ బాంబుల సంస్కృతి ఏపీ రాజకీయం ఎప్పుడో మర్చిపోయింది. కొత్తగా వీళ్ళు టీడీపీ నాయకులు ఇప్పుడు మళ్ళీ దాన్ని బాంబుల సంస్కృతి పెట్రోల్ బాంబులు తీసుకుని ఇళ్ళ మీద ఏమేంటండి అర్థం కావడం లేదు. తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వండి. వీళ్ళకి పోలీసులు సపోర్ట్ భంగపోతున్నారు. అయ్యా అబ్బా కొట్టొద్దండి, కొట్టొద్దండి, బాంబులు వేయొద్దండి అని చెప్పి పోలీసులు ఉండేది ఎందుకంటే నాకు అర్థం కావడం లేదు. జరుగుతున్న పరిమాణాలు ఆపాలా కానీ పోలీసు వాళ్ళు ఆపకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు దగ్గరుండి. వాళ్ళు మరి టీడీపీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు, మరి ప్రజల కోసం పనిచేస్తున్నారు, పోలీసులు అర్థం కావడం లేదు. ఇలాంటి అటవిక పాలన ఎక్కడ చూడడం లేదు. ఈ రాష్ట్రంలో జంగిల్ పరిపాలన జరుగుతుంది. అంటే ప్రజలకు ఏ మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు, ఓన్లీ డైవర్షన్. జనసేన ఎమ్మెల్యే మీద అభియోగాలు వచ్చినాయి, ఏదో ఒకటి డైవర్షన్, వైసీపీ నాయకుల మీద దాడి, ఇది మర్చిపోవాలి. మొన్న దావోస్కి వెళ్ళొచ్చారు, ఏమన్నా తీసుకొని వచ్చారా? ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఇద్దరు వెళ్ళొచ్చారు. ఏమన్నా రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చారంటే ఏమీ లేదు. అది ప్రజలు మర్చిపోవాలంటే ఏం చేయాలి? వైసీపీ నాయకుల మీద దాడి చేయాలి. ఏ విషయమైనా తీసుకున్న గీతం 5000 ఎకరాలు 5 ఎకరాలు ఎవరిదండి గీతం? సొంతం వాళ్ళ బంధువులది గీతం, టీడీపీ నాయకులది. అది మర్చిపోవాలంటే ఏం చేయాలి? వైసీపీ నాయకుల మీద దాడి చేయాలి. దాడి చేస్తే ప్రజలకు ఎవరిని మర్చిపోతాం. ప్రజలు దీని గురించి మర్చిపోతారు. మీరు చేస్తున్న పాలన ఎలా ఉందంటే ఎవరైనా సరే మనం తిరితే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వద్దండి, ఇంటి మీద దాడి చేయండి. మనం పోలీస్ స్టేషన్లో వద్దు, ఏమొద్దు, మన వ్యవస్థ లేదు. మనమే పోలీసులం, మనమే ఎంఆర్ఓ, మనమే అన్ని మనమే. రేపొద్దున కోర్టులు కూడా మీరు మీ నాయకుడు టీడీపీలకు ఇచ్చేసేయండి, కార్యకర్తలకు ఇచ్చేసేయండి, వాళ్ళే కూర్చుంటారు. మేమెందుకు పనిలేక ఉండేదంతా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే మీరు ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని విమర్శించాడు. మీరు మంచి చేయండి, మేము కూడా ఒప్పుకుంటాం. మీరు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్నారని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తల మీద దాడి చేయడం, నాయకుల మీద దాడి చేయడం. వాళ్ళు ఏదో చిన్నవాళ్ళండి, ఎక్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద దాడి చేస్తున్నారు ఒకటేసారి తీసుకెళ్ళి. సామాన్య ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు? రేపొద్దున మీ టీడీపీ కార్యకర్తలు అందరూ ఏం చేస్తారు? ఎవరైనా ప్రశ్నిస్తే నాయకులు అసెంబ్లీలో కూడా దాడి చేస్తారు, పై మమ్మల్ని అడుగుతావు అని చెప్పేసి. ఈ పొద్దున విజయవాడలో జరిగింది, రేపు పొద్దున వార్డులకు వస్తుంది. వార్డుల నాయకులు తయారవుతారు. మిమ్మల్ని చూసి కంప్లైంట్ ఇవ్వకుండా అమౌంట్ తప్పు మాట్లాడినాడు, పోలీసులు చిన్న కంప్లైంట్ ఇవ్వండి, తీసుకొని తప్పు చేసింటే కోర్టు ఉన్నాయి, శిక్ష చేస్తాయి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు గూండాల లెక్క ప్రవర్తిస్తూ ఈ విధంగా చేస్తే వైసీపీ లీగల్ సెల్ ఊరుకోదు. ఖచ్చితంగా మా మీద మేము ఇచ్చే ఎలాంటి కంప్లైంట్లు మేము పోలీసులు తీసుకోవడం లేదండి.
మా అమ్మల్ రాబాబు వాళ్ళు కంప్లైంట్ చేశారు, తీసుకోవడం లేదు. జోగి రమేష్ కంప్లైంట్ చేసినా తీసుకోవడం లేదు. మీరు ఇలాగే చేస్తే మా ఘాట్లో రెచ్చిపోతారు. కానీ మాకు మా నాయకుడు ఒకటి నేర్పించాడు, ఇలాంటి అడవిక రాజ్యం మనకు వద్దని చెప్పేసి. మేము కూడా మీ లెక్కనే ప్రవర్తిస్తే ఇలా ఏపీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కానీ మాకు అలాంటి ఆలోచనలు లేవు. మేము కోర్టులను నమ్ముకున్నాం, న్యాయాన్ని నమ్ముకున్నాం, పోలీసులు నమ్ముకున్నాము. మీరు ఇలాగే ఇంకొకసారి రిపీట్ చేస్తే పోలీసులు కానీ కంప్లైంట్ తీసుకపోతే లీగల్ సెల్ తరపున ప్రతి చోట ప్రైవేట్ కంప్లైంట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.